చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన కొత్త కాదు, ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు. ఈయన మన అందరికీ బాగా తెలుసు. అదే పద్ధతిలో పోతాం తప్ప ఏమీ తేడా ఏం లేదు, అదే పద్ధతిలో పోతుంది. ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా. అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చేసి చంద్రబాబుని పడగొట్టేసి వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు. ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, మర్చిపోకండి, మీరు అందరూ మర్చిపోయారు, నేను మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాను. అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు. ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు, గుర్తొచ్చిందా? ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడంత అయిపోయాడు, 11 సీట్లు అయిపోయాయి. ఇద్దరు నెగ్గారు. నెగ్గి ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో వెళ్తూ 2 మంత్రులు ఇచ్చారు. అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మాట ఏమన్నాడంటే, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఏమండి, అది ఇప్పుడు దాకా పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి? అలాగే అది చేస్తాడు, ఇప్పుడు చేస్తాడేమో ఎవరికి తెలుసు. ఎందుకు కంగారు పడి అంటే 2వ రోజున వచ్చేస్తాడేంటి? ఎవరికి తెలుసు అసలు ఆ మాట ఎందుకు? ఆ మాట ఎవడో అనిపించలేదు. ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి. మీరు ఏదో వచ్చేసాం, గవర్నమెంట్ నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసారు కాబట్టి అన్నీ సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇందులో నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు. నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది, రేపు మంత్రులు 3 రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం, అతను అలాగా రావట్లేదు, మేమే కూర్చుంటాం అన్నాడు అనుకో, ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? అంటే చేస్తాడని కాదు.